హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? నేను చాలా బావున్నాను. మీ అందరూ కూడా చాలా బావున్నారని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. ఇంట్లో సింపుల్‌గా చేసుకున్నాము పూజ అనేది. రెగ్యులర్‌గా ఎలా పూజ చేసుకుంటామో అలాగే చేసుకున్నామనమాట. కాకపోతే ప్రసాదాలు చేశాను. ఇంకా ఇక్కడైతే పసుపు రాసుకుంటున్నానండి. ఆడవాళ్ళు శుక్రవారం ఇలా మంగళవారం, ఇలా కొన్ని వీక్‌లో కొన్ని డేస్‌లో కాళ్ళకి పసుపు రాసుకుంటే చాలా మంచిదనమాట. దాని విశిష్టత కూడా చాలా ఉంటుంది. చాలా బావుంటుంది. అస్సలు స్నానం చేసి పూజ చేసుకోవడానికి, ఇంకా ఇంట్లో ప్రసాదాలు చేయటానికి స్నానం చేసి రెడీ అయినా కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయన్నమాట. తడిచిపోతన్నాను. ఎంత హ్యూమిడిటీ ఉందంటే అంత హ్యూమిడిటీ ఉంది. ఎంత తడిచిపోతున్నామంటే అస్తమానం తుడుచుకోవడమే సరిపోయిందనమాట. స్వెట్ ఆ రకంగా వస్తుంది. అస్సలు ఈ ఎండలు పోవు. ఇన్ని నెలలు సమ్మరే ఉంటుందనమాట. ఎండాకాలమే ఉంటుంది. చాలా ఇబ్బందవుతుంది. క్లైమేట్ కూల్ అవుతదేమో అనుకుంటే అస్సలు కూల్ అవ్వట్లేదు. ఇంకా ఇక్కడేంటంటే వన్ సైడ్ నేను పొంగల్ చేసుకుంటున్నాను. వన్ సైడ్ పులిహోర చేస్తున్నాను. ఇంకా రెండే చేస్తున్నానండి ప్రసాదాలు. ఇంకా ఇక్కడైతే గుమ్మానికి తోరణాలు కట్టడానికి మామిడాకులైతే దారంతోటి కడుతున్నాననమాట. గుమ్మానికి తోరణాలు కట్టడానికి. మామిడాకులు మన హిందూ సాంప్రదాయంలో మామిడాకులకున్న ప్రత్యేక స్థానం ఉంది తెలుసా? ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఇంకా పండుగలకు గుమ్మాలకి మామిడాకులతో తోరణాలు, గుళ్ళో గూడా కడతారు చూసారా? గుళ్ళో గూడా ఏదైనా విశిష్టమైన పూజలున్నప్పుడు, నెక్స్ట్ పండగలకి అలా గుళ్ళో కడతారు. మనం ఇంట్లో గుమ్మాలకి కడతామనమాట. మామిడాకులే ఎందుకు కడతారో తెలుసా? మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. దానికే గుమ్మానికి మామిడాకులు కట్టడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అన్ని రకాలుగా ఇంటికి శుభం కలుగుతుంది. ఇంట్లో మనకి ఏదన్నా నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నా, నెక్స్ట్ దుష్ట శక్తులు సంథింగ్ అంటారు కదా! అలాంటివి కూడా ఏవి రావన్నమాట. చూడండి గుమ్మాలకి చక్కగా పూలు అలంకరించుకొని, మామిడాకులు కట్టుకొని, గుమ్మం ఎంత కళకళలాడుతూ ఉందో కదా! అంతే కాకుండా మామిడాకులు మనం డైలీ అంటే కట్టం కదా! ఇలా పండుగలప్పుడు, ఇలాంటి ఇంట్లో శుభకార్యాలు ఏమన్నా జరిగినప్పుడే కదా మామిడాకులు కడతాము. అలాంటప్పుడైనా మనకి కంపల్సరీ మనకి బయట మామిడాకులు కావాల్సిన చోట దొరుకుతానే ఉంటాయి కాబట్టి ఎక్కడైనా మనం తీసుకొచ్చుకొని మన గుమ్మాలకి కట్టుకోవటం వల్ల ఇంటికి అన్ని రకాలుగా శుభం కలుగుతుందనమాట. ఇది మన పూర్వీకులు నమ్మి వాళ్ళు ఆచరిస్తూ మనకు కూడా నేర్పారు కాబట్టి మనం కూడా అది ఫాలో అవుతున్నాం అన్నమాట. మనం వాటిని పాటిస్తే చాలా మంచిది. చాలా ఉన్నాయండి మనం పాటించాల్సినయి. మనకు తెలియనియి మన కళ్ళ ముందు మనకు దొరికేవే మనకి వాటిలో ఎన్ని రకాల విశిష్టతలుంటాయంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విశిష్టత ఉంటది. అలా గుమ్మానికి మామిడాకులు కట్టటం వల్ల ఇంటికి చాలా అంటే చాలా శుభం ఫ్రెండ్స్. ఇంకా ఇలా మనం పండగలప్పుడు అలాంటప్పుడు మనం ద గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిదనమాట. ఇంకిక్కడ నేనైతే ఇంట్లో ఆ రోజు ఫెస్టివల్‌కి వరలక్ష్మి వ్రతం రోజు పులిహోర చేశాను, పొంగల్ చేశాననమాట. పులిహోర అయితే కలిపేశాను. కొంచెం పొంగల్‌కి రెడీ అవుతుందనమాట. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయే పూజ చేసిద్ది ఇంట్లో. తనకి హాలిడే గదా! హాలిడే ఇచ్చారనమాట వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజు. ఇంక ఇలా హ్యాపీగా సింపుల్ ప్రసాదాలతో ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకున్నామనమాట. మీరందరూ కూడా బాగా చేసుకున్నారా అండి వరలక్ష్మి వ్రతం? అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ బాగా ఉండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.